సామాజిక అస్త్రం విదేశాల్లో స్థిరపడాలి, ఆర్థికంగా బాగా ఉన్నతంగా ఉండాలి, వృత్తిలో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. ఉన్నత విద్యను అభ్యసించిన ప్రతి భారతీయుడి కళ ఇది. ఆ కుటుంబం కూడా అలానే కలలు కన్నది. ఆ కలలు నిజం చేసుకోవడానికి 6 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తుంది. ఎట్టకేలకు కుటుంబంతో కలిసి నివసించడానికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో కుటుంబంతో కలిసి లండన్ లో స్థిరపడాలనుకున్నారు. ఎంతో ఆనందంగా తమ పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ జ్ఞాపకాలను ఫోన్ లో బంధించారు. విమానం గాల్లోకి ఎగరగానే కుటుంబంతో కలిసి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకున్న దాన్ని పదిలంగా దాచుకోవాలని భావించారు. అంతలోనే వారి కలలు కలలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై వారంతా మృత్యు ఒడికి చేరారు. రాజస్థాన్ రాష్ట్రం బాంసవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబ విషాద గాథ ఇది. అహ్మదాబాద్ లో గురువారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల కుమార్తె మిరియా, 5 ఏళ్ల ప్రద్యుత్, నకుల్ అనే కవల పిల్లలు ఉన్నారు. కోమి, జోషిలు ఉదయ్పూర్లోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవలనే లండన్ వెళ్లారు. తన కుటుంబాన్ని కూడా లండన్ తీసుకువెళ్లేందుకు 2 రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబం అంతా కలిసి లండన్ బయలుదేరింది. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్య, పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. విమాన ప్రమాదం వారి కలలను చిదిమేసింది. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. గురువారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా వైద్యశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.